బాగున్నారండి. ఈరోజు మనం బచ్చల కూరని హార్వెస్ట్ చేద్దామండి. ఈ విధంగా మన తోటల్లో అక్కడక్కడ కుండీల్లో బచ్చల కూర వచ్చిందండి. బచ్చల కూర మరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుని మనం పప్పులో కానీ ఆకుకూర కానీ పప్పులోనే కాకుండా విడిగా కూడా పచ్చిరొయ్యలు బచ్చల కూర కూడా వండుకోవచ్చండి. ఈ విధంగా మనం చేయడం వల్ల మన తోటలో మన ఆకుకూరలు మనమే పండించుకోవచ్చు. ఇవి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా బచ్చల కూర వల్ల యూజెస్ కూడా మీకు తెలియజేస్తాను. కూర వండుతున్నప్పుడు బచ్చల కూర వల్ల ఉపయోగాలు ఏంటో మీకు చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరూ కూడా మరి పెద్దవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఈ విధంగా ఆకుకూర తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, బాగున్నారండి? అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనం బచ్చల కూర పచ్చిరొయ్యలు మరి కూర చేద్దామండి. దీనికి ముందుగా ఇలా ఏదైనా మూకుడులాంటి పెట్టుకుని మనం అందులో 3 స్పూన్ల ఆయిల్ వేయడం జరిగిందండి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న పచ్చిరొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత 2-3 సార్లు కడగాలండి. బాగా కడిగి నేను 3 సార్లు కడిగాను. 3 సార్లు కడిగి మళ్ళీ కడిగి మనం ఫస్ట్ రొయ్యలు వేస్తున్నామండి. ఈ విధంగా రొయ్యలు వేయడం జరిగింది. రొయ్యలు వేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా యాగాలి. నీరంతా పోయే వరకు బాగా వేగే వరకు ఉంచుకొని ఆనియన్స్ మనం వేసుకోవాలండి. ఆనియన్స్ చిల్లీస్ ఈ విధంగా కోసి పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా పెట్టుకున్న ఆనియన్స్ని మనం కొద్దిగా వేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ని మనం వేసుకోవాలండి. బాగా నూనెలో మధ్య వరకు వేసిన తర్వాత మనం బచ్చల కూరని వేసుకోవాలి. మరి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాం. ఈ విధంగా బచ్చల కూరని మనం వాడటం వల్ల చెప్పాం కదండి, ముందు ఆకుకూర కోసేటప్పుడు కూడా మెన్షన్ చేస్తాను నేను. ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పొటాషియం, ఐరన్, ఫైబర్ ఈ యొక్క బచ్చల కూరలో ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ విధంగా బచ్చల కూరని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలండి. ఆకుకూర కాబట్టి రక్తహీనత కూడా లేకుండా చేస్తుంది. జీర్ణక్రియ ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా మరి మంచిగా ఉండడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కంటి చూపుకు కూడా మెరుగుపడుతుంది. మెదడు నరాలు మంచిగా యాక్టివ్గా ఉండడానికి, చర్మం కూడా మంచిగా గ్లో ఉండడానికి కూడా ఈ ఆకుకూర సహాయపడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఆకుకూర మన రొయ్యలు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఈ విధంగా బాగా వేసుకొని మనం బచ్చల కూరని కూడా వేసి మగ్గించాలన్నమాట. చాలా గ్రీనిష్గా ఉంది కదండి. మన తోటలో పండిన ఆకుకూరలు, కాయగూరలు మనమే వండుకుంటాం. చాలా ఆనందంగా కూడా ఉంటుందండి. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిపెట్టి నీళ్ళు ఎక్కువ వేయకూడదండి. బాగా మగ్గిన తర్వాత మనం కావాల్సిన పదార్థాలు ఏమేమి వేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకుంటే 2 టమాటాలు కూడా వేసుకోవచ్చండి. చాలా ఆరోగ్యానికి మంచిది.
ఈ విధంగా మనం ఎగరబెట్టుకుని మనం ఎగరబడినంత సాల్ట్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకునండి. కొద్దిగా మసాలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. అంటే వెజ్జులు వేసాం కదండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ద్వారా మన పిల్లలది, మన ఇంటి వారిది, అందరితో పాటు మన ఆడవారు కూడా ఆరోగ్యం చూసుకోవాలండి. అందరిది చూస్తారు కానీ ఆడవారు తమ ఆరోగ్యాన్ని చూసుకోవడం లేదు. అందుకని మరి ఇప్పుడు అందరికీ కూడా ఎక్కువ స్త్రీలకి ఎనీమియా వ్యాప్తి చెందడం జరుగుతుంది. వారి ఒంట్లో మరి నీరసం, నిస్సత్తువ, ఎముకల బలహీనత, చురుగ్గా లేకపోవడం, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి హెల్త్ మెయిన్గా కాపాడుకోవాలండి స్త్రీలు అనేవాళ్ళు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మరి మనకు తెలుసు. కాబట్టి అట్టి విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మగ్గుతుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందులో కారం అండి, సరిపడినంత కారం మనం వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కారం వేసుకుని కొద్దిగా మసాలా పొడి కూడా కొద్దిగా వేసుకుంటే మంచిది, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా. తర్వాత కొంచెం పసుపు వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను ఉప్పు కళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటానండి సాల్ట్ కంటే. కొద్దిగా ఉప్పు కూడా, ఇది ఆకుకూరలు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుందండి. మనం సరిపడినంత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా మగ్గించుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా మనం ఒక చిన్న స్పూన్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి మనం మిక్సీ చేసి ఉంచుకుంటాం కదండి, అటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకోవచ్చు. వేసుకుని ఇప్పుడు మనం తగినంత బాగా కలిపి మరీ ఎక్కువ నీరు ఎక్కర్లేకుండా నీరు సరిపోద్దండి. కొద్దిగా మనం తగినంత కొద్దిగా ఒక గ్లాస్, చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా బచ్చల కూర, పచ్చిరొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా మరి బచ్చల కూర మనం ఉడకబెట్టాం కదండి, ఉప్పు కారం అన్నీ వేసి తగినంత మోతాదులో ఉడకబెట్టడం జరిగింది. 2 టమాటాలు కూడా నేను వేయడం జరిగిందండి. ఈ విధంగా వేసి దగ్గరికి అయ్యే వరకు ఉంచి మనం సర్వ్ చేసుకోవడమే. బచ్చల కూర టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినిపించాలి. మనం తినరు కానీ వాళ్ళు మనం తినిపించడానికి తయారు చేయాలండి. ఈ విధంగా చేసి మనం సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.